మన్నించు ప్రియతమా రాసినవారు అనుకుమార్ అని పాట వినిపించడంతో బట్టల మధ్య ఉన్న ఫోన్ వెతికి తీసింది హనీ. హే, నీ లవర్ ఫోన్ చేస్తున్నాడే అని ఫోన్ మీద కనపడుతున్న పేరు చూసి తన స్నేహితురాలికి చెప్పింది హనీ. అతను నా లవర్ కాదు అని హనీ చేతిలోని ఫోన్ గుంజుకుని, వీడు నా కాబోయే భర్త, మరో గంట గడిస్తే నా మెడలో తాళి కట్టే మొగుడు అని సిగ్గుపడింది తాన్వి. అబ్బా, ఎంత అందంగా సిగ్గుపడుతున్నావు. నాకు తెలిసి నీ సిగ్గు చూసే లోకేష్ నీకు పడిపోయినట్టుగా ఉన్నాడు అని ఆట పట్టించింది హనీ. ఆమె మాటలకి భావోద్వేగానికి లోనై, అవును హనీ, లోకేష్ రాకముందు వరకు నా లోకంలో ఎవరూ లేరు, కానీ ఇప్పుడు అతనే నా లోకం అయిపోయాడు అని చెప్పి రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసింది. సరే సరే, మీ ఆయన నిన్ను చూడాలని ఆశపడుతున్నట్టుగా ఉన్నాడు, అందుకే అన్నిసార్లు కాల్ చేస్తున్నాడు. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను బయటకు వెళ్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది హనీ. హనీ వెళ్ళిపోయాక రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసింది తాన్వి. ఏంటి బుజ్జి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు చేశావేంటి? నీ ఫ్రెండ్ నీతోనే ఉందా అని ప్రేమగా అడిగాడు లోకేష్. నేను చెప్పకుండా నీకు అన్నీ ఎలా తెలిసిపోతాయి లోక్ అని ఆశ్చర్యంగా అడిగింది తాన్వి. నా లోకమే నువ్వు అయినప్పుడు నాకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి నవ్వాడు. లోకేష్ నవ్వడంతో తను కూడా అందంగా నవ్వేసింది తాన్వి. ఎరుపు రంగు పట్టు చీరలో చేతులకి నిండుగా గాజులు వేసుకుని సుతిమెత్తని చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు మరింత అందంగా పండింది. బుగ్గన చుక్కతో పెళ్ళికూతురు అలంకారంలో మెరిసిపోతున్న తాన్విని చూసి మైమరిచిపోయాడు లోకేష్. ఏంటి లోకేష్ అలా చూస్తున్నావు అని అతని చూపులు తాడలేక అడిగింది తాన్వి. నిన్ను మామూలుగా చూస్తుంటేనే చూపు తిప్పుకోలేకుండా ఉండేలేను, అలాంటిది ఇప్పుడు దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటే నీ నుంచి నా చూపు తిప్పుకోనంటుంది. మరేం చేయమంటావు చెప్పు అని అమాయకంగా అడిగాడు. అవునా, అయితే మరి కొద్దిసేపే ఆగండి, అప్పుడు ఈ అందాల రాశి మీ పక్కనే మీ సతీమణిగా మారడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి సిగ్గుపడింది. అందుకోసమే కదా నేను కూడా ఎదురు చూసేది అని చెప్పాడు అతను. ఇంతలో గౌరీ పూజకి సమయం అయ్యింది, నిన్ను రమ్మంటున్నారు అని లోపలికి వచ్చింది హనీ. హనీ మాటలు విన్న లోకేష్, మరికొద్దిసేపే అయినా కూడా నీకు దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది బుజ్జి అని తన బాధను వ్యక్తపరిచాడు. అంత కష్టమైతే ఎలా బాబు? కాస్త ఎడబాటు ఉంటేనే మీ బంధం ముడిపడి మీరు మరింత దగ్గరయ్యే అవకాశం వస్తుంది, కాబట్టి ఒక అరగంట ఎడబాటుని భరించండి అని వీడియో కాల్లో మాట్లాడుతున్న లోకేష్కి చెప్పింది హనీ. సరే, ఈ అరగంట నా బుజ్జికి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నీది. కాదని తనని ఒంటరిగా వదిలావో నీకు నా చేతుల్లో ఉంటుంది అని చూపుడు వేలు చూపించి హనీని బెదిరించాడు. ఈ బెదిరింపులకి భయపడే రకం కాదు నేను తాన్వి, మేము ఇద్దరం రౌడీ గర్ల్స్ అని పొగరుగా చెప్పింది హనీ. నువ్వు రౌడీవి అనడం నిజం, గర్ల్ అంటేనే ఆలోచించాలి అని హాస్యమాడాడు లోకేష్. నిన్ను అని హనీ బెదిరించడం చూసి, అబ్బా, ఎప్పుడు ఇలా పిల్లి ఎలుకలా కొట్టుకుంటారేంటి అని ఇద్దరినీ కసిరి, సరే లోక్, పూజకి టైం అవుతుంది, వెళ్తున్నా, అలాగే నీ కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పింది. అరగంట మాత్రమే కదా బుజ్జి, ఈ అరగంట ఒక యుగంలా గడుపుతాను. ఈలోపు మన పెళ్ళి బాగా జరగాలని గౌరీ పూజ చెయ్యి అని చెప్పాడు. లోకేష్కి సరేనని చెప్పి ఫోన్ కట్ చేసి హనీతో కలిసి పెళ్లి మండపానికి వెళ్ళింది తాన్వి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టుగా ఉన్నట్టుగా అందంగా అలంకరించిన పెళ్లి మండపం చూసి మైమరిచిపోయింది. పంతులు గారు చెప్పడంతో గౌరీ పూజకి పూజ చేసింది దాన్వి. కొద్దిసేపటికి గౌరీ పూజ పూర్తి చేయించి పెళ్లి కుమారుని కూడా పిలిపించి పూజ ప్రారంభించారు. ఇద్దరి మధ్య అడ్డుతెరను ఏర్పాటు చేసి ముందు ఇరువురికి చేత కంకణం కట్టారు. కాళ్ళు కడగడానికి తాన్వికి తల్లిదండ్రులు లేకపోవడంతో తన బాబాయ్ పిన్ని లోకేష్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. తర్వాత పంతులు గారు ముహూర్తం సమయం అవుతుందని చెప్పడంతో ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. అప్పటిదాకా వీడియో కాల్లో చూసుకున్న వారికి నేరుగా చూసుకునేసరికి మొహంపై చిరునవ్వు వచ్చింది. తర్వాత ఇద్దరి చేత పూజ చేయించి బట్టలు మార్చుకుని రమ్మని ఇరువురిని పంపారు పంతులు గారు.
ఇద్దరి చేతుల్లో ఉన్న తెల్లటి వస్త్రాలను చూసి మరికొద్దిసేపట్లో తాళి కట్టే సమయం రాబోతుంది అన్న ఆనందంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. తెల్లని చీరను పట్టుకుని హానీతో కలిసి తన గదిలోకి వెళ్ళిన తాన్వీకి అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఆంటీ, మీరు ఇక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది హనీ. నా కోడలికి చీర కట్టడానికి వచ్చాను, దానికి ఎందుకంత ఆశ్చర్యం అని అడిగింది దేవి, లోకేష్ తల్లి. అదేమీ కాదు ఆంటీ, పెళ్ళి బిజీలో ఉన్నారు కదా అని అని నసిగింది హనీ. ఎంత బిజీగా ఉన్నా నా కొడుకు కోడల దగ్గర నేను బిజీగా ఉండను. ఎందుకంటే నేను తాన్వికి అత్తని అయినా అమ్మలేని తనకి అమ్మని నేను అని గర్వంగా చెప్పారు. అమ్మా నాన్న లేని తాన్వికి పిన్ని బాబాయ్ ఉన్నా ఎప్పుడూ మేము తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తాము అని మాట వరుసకి చెప్పింది కూడా లేదు. కానీ కేవలం తన కొడుకుని ప్రేమించాడని తెలుసుకోగానే పెళ్లి ముహూర్తం పెట్టించడమే కాకుండా తల్లిగా చూసుకుంటానని చెప్తున్న ఆమె మాటలకి భావోద్వేగానికి లోనై దేవిని చుట్టేసింది. తాన్వి మనసులో భావం అర్థం చేసుకున్న ఆమె, ఊరుకోమ్మ, పెళ్లి కూతురు ఇలా ఏడవకూడదు. అక్కడ నా కొడుకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు చీర కట్టుకోవడం రాదన్నావని నీకు చీర కట్టడానికి వచ్చాను అని చెప్పి తాన్వి చేతిలోని చీర తీసుకుని చకచకా 2 నిమిషాల్లో చీర కట్టింది. ఇప్పుడు చూడు, ఆయన నెలవంక ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది నా కోడలు అని పొగిడి తన చేతుల్లోని దిష్టి తీసి మెటుకలు విరిచింది. కోడలని కూతురుగా చూసుకుంటున్న ఆమెను చూసి తాన్వికి ఇంకా ఆ లోటు ఉండదని సంతోషపడింది హనీ. పెళ్లి మండపానికి ఆమె స్వయంగా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది దేవి. పెళ్లి కూతురు వచ్చేసింది, ఇంక పెళ్లి కొడుకు రాలేదు, ఎవరైనా అతన్ని తీసుకురండమ్మా అని చెప్పి, ఏంటో ఈ కాలం, అమ్మాయిలు వేగంగా ఉన్నారు, అబ్బాయిలు నిదానంగా ఉన్నారు అన్నారు పంతులుగారు. పంతులుగారి మాటలకి తన భర్త వైపు చూసి, ఏమయ్యా, అబ్బాయి ఇంకా రాలేదు, బహుశా వాడికి పంచి కట్టుకోవడం రాదు కదా, అందుకే ఆలస్యం అయినట్టుగా ఉంది, కాస్త వెళ్ళి వాడికి సహాయం చేసి బేగా తీసుకునిరా అని శివయ్యకి చెప్పింది దేవి. అలాగే లేవే, ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తా అని చెప్పి పరుగున పెళ్ళికొడుకు గదిలోకి వెళ్ళాడు. పెళ్ళికొడుకు వచ్చేంత వరకు ఖాళీగా ఉండడం ఎందుకు అని ఆపకుండా మంత్రాలు చదవడంలో నిమగ్నం అయ్యారు పంతులు. మధ్య మధ్యలో తాన్వి చేత కూడా పూజ చేయించారు. ఇంతలో లోకేష్, బాబు లోకేష్ అని గట్టిగా కేకలు వినిపించడంతో ఏం జరిగిందని అందరూ లోకేష్ ఉన్న రూమ్కి వెళ్ళారు. రూమ్లో నుండి హడావుడిగా బయటికి వచ్చిన శివయ్యని చూసి, ఏమైందండి అని కంగారుగా ప్రశ్నించింది దేవి. లోకేష్ కనిపించడం లేదే అని కంగారుగా చెప్పిన ఆయన మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే ఏం జరిగిందని అక్కడికి వచ్చిన తాన్వి కూడా లోకేష్ కనపడడం లేదని తెలియగానే ఆకస్మికంగా ఉండిపోయింది. ఇంకా ఉంది.